ఇసుక దోపిడిలో తీసుకున్నాడు కదండి, అదండి. మళ్ళీ పందికొక్కులకి ఎలకల మందుకి వేసుకున్నాడు కదండి, అన్నీ ఆయనే అభివృద్ధి కదండి. ఏంటంటే అలా మాట్లాడతారు. అభివృద్ధి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి. చంద్రబాబు నాయుడుదే ఉందండి. విద్య నడిపాడు కదండి. అలాగని చెత్త మీద చెత్త పన్ను వేసాడు కదా, అది కూడా దోపిడీయే కదా. అది చంద్రబాబు నాయుడు చేస్తే బాగుండేది. చెత్త మీద చేసింది చెత్త దోపిడీ, రాజకీయ విద్య మీద చేసింది విద్య దోపిడీ. పాపం ఆయన ఏం చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లాడు, లాలీపాప్ ఇస్తే చిక్కుండా కూర్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పాలించిన అన్ని మొక్కలు మొలకెత్తిపోయినాయి. అందుకనే కదండి సార్ మరి ప్రజలు ఎటు పలుకుతున్నారో కూడా, తీసుకున్న పథకాలన్నీ కూడా ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారో తెలుస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనాలండి. ఎందుకంటే నాశనం చేసేస్తున్నాడు కదా, పథకాలు ఇచ్చి అన్నయ్య అన్న మాటలని నిలబెట్టుకుంటున్నాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనాలండి. అమ్మో, స్త్రీలకు పెద్దపేట వేశారండి. స్త్రీలు అంటే ఎంత గౌరవమో, అంత చక్కగా అమ్మా అయ్యా అని పిలుస్తాడండి. ఒక్క బూత్ మాట పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, అసలు మహిళలకు ఇచ్చే గౌరవం నిలబడి ఇస్తారండి. భూదందాలు ఎవరు చేశారో తెలుస్తుందండి. రుషికోట ఎలా కట్టించారో తెలిసింది కదండి. ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఫౌండేషన్ లేవు, ఏమీ లేవు. వానలు వచ్చినా వరదలు వచ్చినా ఫౌండేషన్ పైన ఉంది, కింద ఫౌండేషన్ కొట్టుకుపోయింది. దానికి 1,00,000 కోట్లు పోయినాయి కదండి. ఎవరి మీద వేశారండి? నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శ్రీరామలక్ష్మి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్, పని చేసుకుంటాను. ఎలా ఉందమ్మా ప్రభుత్వ పనితీరు? ఎలా ఉంది? మీరు అనుకున్నట్లుగా చేస్తున్నారంటే మనం అనుకుంటాం, మనం ఓటేసి గెలిపిస్తే మాకు పని చేరితే మంచిగా ఉంటుందని చెప్పి అనుకుని ఓటేస్తాం మనం. మీరు అనుకున్నట్లుగా మరి చంద్రబాబు పనితీరు అలాగే ఉందా, లేక విరుద్ధంగా ఏమైనా ఉందా? లేదండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది సార్. అందుకనే గెలిపించుకున్నాం. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా స్పీడ్గా చేస్తుంది. అన్నీ కూడా మాకు అనుకున్న టైంకి అన్నీ వస్తున్నాయి. ఇంచుమించుగా అటు ఇటు ఉన్నా, పొరపాటు ఉన్నా సరే కరెక్ట్గా అందే టైంకి అందుతున్నాయండి. పెన్షన్ అంటేనండి ఏమన్నండి చక్కగా అందుతుంది. ఉదయం 6 వచ్చేస్తారు, పెన్షన్ ఇస్తున్నారు. నేను విడో పెన్షన్ తీసుకుంటానండి. నాకు 6 నేను పనికి వెళ్ళిపోవాలి, పెన్షన్ తీసుకుని వెళ్ళిపోతానండి. అంటే అసలు చంద్రబాబు పట్టించుకోవట్లేదు, చంద్రబాబు అసలు పథకాలు ఏమీ ఇవ్వట్లేదు. గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే టైం టు టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఫలితం ఆశించకుండా నాయకుడు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఆయన ఏం పథకాలు ఇచ్చారండి? నవరత్నాలు అన్నారు. రత్నాలు ఏ రత్నం కూడా మాకు రాలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని పెట్టారండి. సూపర్ 6లోని ఏమైతే అమలు చేశారో అన్నీ అమలు అయినాయండి. ఏమైతే ఆయన హామీ ఇచ్చారో అన్నీ అయినాయి. మాకు 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నారండి, ఇచ్చారండి. 2 గ్యాస్ బండ్లు ఇప్పుడు రన్ అవుతుంది. 3వ గ్యాస్ బండ్ మళ్ళీ తర్వాత 2వ విడతలో వదులుతారండి. 3వ గ్యాస్ బండ్ కూడా తీసుకుంటాము. అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి పడుతున్నాయండి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏమన్నారండి, అమ్మఒడి పడిద్ది అన్నారండి. 2 పిల్లలకి అన్నారు, ఒక పిల్లడికే కదండి పడింది. మా అమ్మాయికి ఒకదానికే పడిందండి. మరి 2వ అమ్మాయి నేనేం చేయాలండి? నాకెందుకు ఇవ్వలేదు అమ్మఒడి అని అన్నారు. నేను దానికి సమాధానం ఏం చెప్పాలి? అదే రూల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారండి, 4 పిల్లలు పడ్డాయి. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారండి. మరి ఇది నిలబెట్టుకున్న ప్రభుత్వమా, అది నిలబెట్టుకున్న ప్రభుత్వం అని మిమ్మల్ని కూడా మేము క్వశ్చన్ వేస్తున్నాం సార్ కదా. అంటే ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశాడు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం మొత్తం సంతోషంగా డెవలప్మెంట్ పరంగా చాలా బాగుండేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అమ్మా, ఏం చెప్తారు? అబ్బో, నిజమే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల పరిపాలనలో అమలు చేసిన పథకాలన్నీ నాశనం అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పాలించిన అన్ని మొక్కలు మొలకెత్తిపోయినాయి. అందుకనే కదండి సార్ మరి ప్రజలు ఎటు పలుకుతున్నారో కూడా, తీసుకున్న పథకాలన్నీ కూడా ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారో తెలుస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనాలండి. ఎందుకంటే నాశనం చేసేస్తున్నాడు కదా, పథకాలు ఇచ్చి అన్నయ్య అన్న మాటలని నిలబెట్టుకుంటున్నాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనాలండి. నువ్వు ఎందుకు చేస్తున్నావు, అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇది అభివృద్ధి అంటేనని ఆయన ఎలా చేశాడో పరిపాలన అలా చేస్తే బాగుండేదండి. అందుకని ఈయన్ని చెడగొట్టేసి మంచి మార్గంలో రమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పాపం తెలియట్లేదండి ఆయన మార్గంలోకి, మంచి మార్గంలోకి రావాలని. అది ఈసారి ప్రెస్ మీటింగ్ పెడితే మేము పేస్ట్ అడుగుదామని కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అసలు చంద్రబాబు అసలు పరిపాలన జరుగుతుందా మన రాష్ట్రంలో, వైసీపీ ఉన్నప్పుడు బాగుండేది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, వ్యవసాయ రంగ పరంగా కానీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు కదా. ఏం చెప్తారు? అమ్మో, స్త్రీలకు పెద్దపేట వేశారండి. స్త్రీలు అంటే ఎంత గౌరవమో,
అంత చక్కగా అమ్మా అయ్యా అని పిలుస్తాడండి. ఒక్క బూత్ మాట పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, అసలు మహిళలకు ఇచ్చే గౌరవం నిలబడి ఇస్తారండి. ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళ మహిళా మంత్రులు కానీ కార్యకర్తలే కానీ అమ్మో మహిళలు అంటే గౌరవం అనమాట, చెంగు కప్పుకునేలా మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అలా కాదు కదండి. అసలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సభ్యులను తిడతారండి, అసెంబ్లీలో తిడతారు, అందరు. అందుకని ఆయన అంటారండి. అందుకని మహిళలకి జగన్మోహన్ గారు పెద్ద వేటేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఏముందండి, పాపం అందరి పథకాలన్నీ తీసేస్తాడు, అసభ్యంగా మాట్లాడతారు, రౌడీజం చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని అనాలండి. అనపోతే ఆయనకి తెల్లారదు, ఆయన్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదని అనాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందుకని ఆయన ఇలా చేయకూడదు, ఇలా తీసుకున్నాడు కదండి. అది ఇసుక దోపిడిలో తీసుకున్నాడు కదండి, అదండి. మళ్ళీ పందికొక్కులకి ఎలకల మందుకు వేసుకున్నాడు కదండి. ఎన్ని ఆయనే అభివృద్ధి కదండి. ఏంటంటే అలా మాట్లాడతారు. అభివృద్ధి పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి. చంద్రబాబు నాయుడు ఏముందండి, విద్య నడిపాడు కదండి. అలాగని చెత్త మీద చెత్త పన్ను వేసాడు కదా, అది కూడా దోపిడీయే కదా. అది చంద్రబాబు నాయుడు చేస్తే బాగుండేది. చెత్త మీద చేసింది చెత్త దోపిడీ, రాజకీయ విద్య మీద చేసింది విద్య దోపిడీ. పాపం ఆయన ఏం చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్లాడు, లాలీపాప్ ఇస్తే చిక్కుండా కూర్చుంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అలానండి. తప్ప అయింది పాపం. 77 సర్వీసులో ఆయన తెలుసుకోలేకపోయాడు ఇలా చేయాలని. రాజకీయం ఆయనకి తెలియలేదు. ఈయన తెలుస్తారు, ఈయన నేర్పుతారేమో, అందరూ కూడా వెళ్ళి నేర్చుకుంటారండి ఆయన దగ్గర. అంటే ముఖ్యంగా చంద్రబాబు అమరావతి పేరుతో కూడా దోచుకుంటున్నాడు, భూదందా చేస్తున్నాడు అమరావతిలో అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారమ్మా, ఏం చెప్తారు? భూదందాలు ఎవరు చేశారో తెలుస్తుందండి. రుషికోట ఎలా కట్టించారో తెలిసింది కదండి. ప్రజలకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఫౌండేషన్ లేవు, ఏమీ లేవు. వానలు వచ్చినా వరదలు వచ్చినా ఫౌండేషన్ పైన ఉంది, కింద ఫౌండేషన్ కొట్టుకుపోయింది. దానికి 1 లక్ష కోట్లు పోయినాయి కదండి. ఎవరి మీద వేశారండి? ప్రజల మీదేగా. ఎక్కడో ఇల్లు ఇచ్చాడు, ఆ కొండ పగలు కొట్టాడు అన్నాడు. ఆ కొండ బయలు పెట్టడానికి నాకు ఉన్న ఊపిరి కూడా పోయేటట్టుంది. ఆ ఇల్లు ఇచ్చేది ఎప్పుడో ఏమో తెలియదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇక చూడండి, చూసేయన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాయి. చక్కగా అందంగా కట్టిచ్చారు, కరెంట్ ఇచ్చారు, రోడ్లు వేశారు, ఎడ్యుకేషన్కి పిల్లలకి స్కూళ్ళు కట్టించారు, అన్నీ కట్టించి ఇచ్చారండి. అందుకని ఆయన దోపిడీదారుడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొండల్లో ఇచ్చారండి, అవి పగలగొట్టలేదండి. ఇంకా రోడ్లు వేయలేదండి, మంచినీళ్ళ ట్యాంకులు లేవండి, బస్సు రూట్ లేదండి. అది మంచి ప్రభుత్వం అండి. అది ప్రజలు తెలుసుకుంటే మంచిదని అందుకనే చెప్పుకోలేకపోతున్నాడు ఆయన. అందుకని నేనే చెప్తున్నాను, ఆయన బదులు నేనే చెప్తాను, ప్రచారం చేస్తాను నేను ఇలాగని. మరి 2029 ఎవరు గెలుస్తారు? మరి దేవుడు నిర్ణయిస్తాడండి, ప్రజలు నిర్ణయిస్తారు. 171 సీట్లు వస్తానని 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లతోనే విరవీగుతున్నారు కదా, మేమే వస్తాం, సంశేష పదాలు మేమే ఇచ్చాము అని అంటున్నారు కదా. ఆ 11 కూడా 1% సింగిల్ హ్యాండ్ అంటున్నాడు కదా. సింహంలాగా వస్తాను, సింగిల్ హ్యాండ్గా ఉండిపోతాడేమో భయం వేస్తుంది మళ్ళీ నాకు. మరి ముఖ్యంగా 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఒక్కొక్కటి అంతా చూస్తాము, మేము వచ్చాక ఒక రప్ప నరుకుతాం, పేకలకు వస్తాం అని చెప్పి అంటున్నారు కదా. మరి రమ్మనండి, రప్ప ఎవరినిగో రప్ప లాడిచ్చి 177 11 పంపించాం కదండి బాబు. మళ్ళీ ఇంకేం రప్ప లాగిస్తాడు, ఇంకా 11 కూడా రప్ప లాగిస్తాడేమో బయటికి పంపిస్తారండి ప్రజలు. ఏంటంటే చిన్న పిల్లడు కూడా ఎడ్యుకేషన్ అంటే ఏంటి తెలుస్తుందండి. ఇప్పుడు చిన్నపిల్లలు ఎంతమంది చదువుకున్నారండి? ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రికి తీసుకున్నారు. అసలు ఆయన వెళ్ళి ప్రతి మీటింగ్లో కూడా పిల్లలతోటి వాళ్ళ భావాలని, వాళ్ళు ఏమి ఇంకా కావాలని తెలుసుకొని చేస్తున్నారండి. అది తప్పు పని కదండి, తెలుసుకొని చేయడం తప్పు పని అండి. తెలియకోకుండా అందులో కూడా మనం దోచుకునేది మంచి పని అండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా వస్తారండి 2029లోకి బాగా వస్తారు. 9 టోటల్ చేసుకోండి, 9 టోటల్లోనే బాగా వస్తారండి. ఆయన 11 కదా, 9 టోటల్ చేసుకోవాలి. ఇక